హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దేవుడు లెక్కల మాస్టర్ అట. ఆ విషయాన్ని తెలుసుకుందాం రండి. అనగనగా ఒక వీధిలో ప్రతి ఇంట భిక్షగాడు భిక్షాటం చేస్తూ వస్తున్నాడు. ఒక ఇంటి దగ్గర ఒక ఇల్లాలు వీధిలో ఆడుకుంటూ తిన్న పిల్లాడిని పిలిచి పిల్లాడి చేతిలో బియ్యం ఇచ్చి ఆ భిక్షగాడికి వేయమంది. భిక్షగాడు అది తీసుకుని పక్క ఇంటికి వెళ్ళిపోయాడు. పక్క ఇంటి స్త్రీ కూడా తన పిల్లాడిని పిలిచి పిల్లాడి చేతికి బియ్యం ఇచ్చి ఆ భిక్షగాడికి వేయమంది. కొన్ని రోజులకి ఇద్దరు స్త్రీలు మరణించారు. మొదటి స్త్రీ స్వర్గానికి, రెండో స్త్రీ నరకానికి వెళ్ళింది. రెండో స్త్రీ తనను నరకానికి తీసుకువెళ్తున్న దేవదూతలను అడిగింది. తాను చేసిందే నేను చేశాను కదా, మరి నేనెందుకు ఇక్కడ అని అడిగింది. ఇద్దరూ ఒకటే చేశారు, కానీ మీ ఆలోచన తీరు వేరు. మొదటి స్త్రీ తన కొడుకు చేతుల మీదుగా ఇచ్చి పుణ్యం అంతా తన కొడుకుకి రావాలి అనుకుంది. కానీ నువ్వు నీ చేతులతో ఇస్తే ఎక్కువ పడుతుంది, అదే చిన్నపిల్లాడి చేతిలో అయితే తక్కువ పడుతుంది అని అనుకుని ఆ పని చేసావు. అక్కడ ఆ తేడా, అందుకే ఇక్కడ ఈ తేడా అని దేవదూతలు చెప్పారు. దేవుడి దగ్గర లెక్క కరెక్ట్గా ఉంటుంది. మన ఆలోచనలో ధర్మం ఉన్నప్పుడు, మనం చేసే పనిలో ధర్మం ఉన్నప్పుడు ఆ ఫలితం కూడా ధర్మంగానే ఉంటుంది. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.